హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన వీడియోస్ అయితే మన గార్డెన్ అయితే బ్యాక్ టు గార్డెన్ అండి. అసలు చూడండి మళ్ళీ బిఫోర్ వీడియోస్ అయితే ఎలా హార్వెస్ట్లు అయితే చేశానో మళ్ళీ సేమ్ వచ్చేసాయి అన్నీ. మళ్ళీ ఇక్కడైతే ఈరోజైతే మళ్ళీ 2 చెర్రీస్ అయితే పండున్నాయి. సో మా వారైతే టేస్ట్ చూస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతుంటే ముందు తినేస్తున్నారనమాట. సో సూపర్ అయితే టేస్ట్ ఉందంట. సో డ్రాగన్ అయితే సూపర్గా వచ్చేసాయి, మామూలుగా రాలేదు డ్రాగన్ అయితే. అసలు లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇంకా ఇవి పండుతూ ఉంటే ఇంకా మంచిగా వస్తున్నాయి అన్నమాట మొగ్గలు. ఈ స్టెప్ బై స్టెప్ సూపర్ వస్తున్నాయి. సో ఇవి కోసిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లవరింగ్ అంతా విచ్చుకొని మళ్ళీ అదొక స్టెప్ వైజ్ బాగా వస్తున్నాయి. కానీ అందులో ఇది పింక్ డ్రాగన్ చూడండి, బర్డ్స్ ఇవన్నీ మళ్ళీ మొగ్గలు అన్నమాట. సో ఇది మళ్ళీ ఒక స్టెప్, నేను చెప్పాను కదా స్టెప్ వైజ్ సూపర్గా వస్తున్నాయని. అది ఇవన్నీ పండితే మళ్ళీ ఆ మొగ్గలు ఫ్రూట్స్ అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ ఇవి అనమాట. సో ఇక్కడైతే కొన్ని పింక్ జామ వచ్చింది, ఇవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఈ పింక్ జామ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కోసుకుంటే ఓకే అండి. ఇంకొంచెం ఒక 2 డేస్ లీవ్ చేసామా పండిపోయి చెట్టుకే రాలిపోతున్నాయి అన్నమాట. సో చూడండి, ఇంత పచ్చిగా ఉన్నప్పుడు ఒక్కటి కట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు కలర్ కొంచెం తక్కువైనట్టుగా ఉంది పచ్చది. సో ఇది నార్మల్ వైట్ జామ. ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. సో ఇవి కూడా అయితే కోసేసుకుందాము. ఇక్కడ ఒకటే ఒకటి ఫైనల్ అండి, ఇది లెమన్ ఇంకా అయిపోయినాయి అన్నమాట. ఇది ఒక్కటే వచ్చింది. సో ఇది ఒక్కటైతే హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడైతే స్వీట్ లైమ్స్ ఉన్నాయి, ఇవి కూడా అయితే కోసుకుందాం. ఇవి ఇంకా స్టార్ట్ అవుతాయి, ఇంకా మంచిగా వస్తాయండి ఈ స్వీట్ లెమన్ అయితే. ఇక వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇవి నాకు సమ్మర్లో కూడా వచ్చాయి. ఇవి అసలు మంచిగా వచ్చాయి, చాలా బాగా 365 డేస్ వస్తూనే ఉన్నాయి ఇవైతే కాయలు స్వీట్ లెమన్. కాకపోతే సైజు ఇంతకన్నా ఎక్కువ అవ్వట్లేదు, ఇంతే ఉంటున్నాయి. ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన అన్సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి మనకి గార్డెన్లో. చూడండి, ఇవి మల్బెర్రీ మళ్ళీ కొన్ని అయితే వచ్చున్నాయి, అవైతే హార్వెస్ట్ చేసుకుందాము. ఇది యాక్చువల్లీ సీజన్ అయిపోయింది, మళ్ళీ కొన్ని వచ్చున్నాయి అన్నమాట. సో ఇవైతే వచ్చున్నాయి, ఇవే ఉన్నాయి ఇంకా. ఇవైతే హార్వెస్ట్ చేసేసుకున్నాం. అసలు మామూలు ఆత్రం కాదు ఇది అసలు ఏం మొక్క అని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా పీకాను అనమాట. మనకి పీకిన దాకా అసలు ఇక ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేమన్నమాట. అసలు ఇదేంటిదో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఫైనల్గా అయితే మొత్తం అయితే దీన్ని అయితే తవ్వేస్తున్నాను అనమాట. దీని చుట్టూ అసలు ఇదేమి ఏం సీడ్ వేసానో కూడా నాకు గుర్తులేదు. సో ఇది వచ్చేసి మ్యాంగో అండి. నేను మ్యాంగో సీడ్స్ 2 సీడ్స్ అయితే పెట్టాను అనమాట. రసాలు ఒకటి, ఇంకొకటి పెట్టాను. సో అవి ఇక్కడైతే చూడండి, బీరకాయలు అయితే ఉన్నాయి 2, ఇవి కూడా అయితే కోసుకున్నాం. సో అదైతే ఫైనల్గా మ్యాంగో ప్లాంట్ సీడ్తో పెంచుతున్నా అన్నమాట. సో వస్తుంది, చూద్దాం నెక్స్ట్ అప్డేట్ దాని గురించి. ఇక్కడ కూడా ఇంకొక బీరకాయ ఉంది, ఇది కూడా అయితే కోసుకుందాం. సీడ్తో నేను రాదేమో అనుకున్నా అండి, సీడ్ తెచ్చేసి అలానే పెట్టేసాను అనమాట. గార్డెన్లో పండుగలు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇదిగో ఇలా అసలు బీరకాయలు అయితే మంచిగా హోల్స్ పెడుతున్నాయి, బీరకాయలు అయితే మొత్తం అలా కుళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, ఇదిగో చూడండి, దీనికి కూడా హోల్ పెట్టింది. ఇలా హోల్ పెట్టిందంటే లోపలంతా కుళ్ళిపోతున్నాయి. బాగా కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అడపా మనకి. సో పండుగలు అయితే బాగా వచ్చేస్తున్నాయి గార్డెన్లో, అంతా గ్రీనరీగా తయారైంది కదా. ఇక్కడైతే ఒక మునక్కాయ వచ్చింది, మునక్కాయ కూడా అయితే కట్ చేసుకుందాం. ఈ మ్యాంగోస్ ఎప్పుడుకు పెద్ద అవుతాయో ఏమో, అసలు కనీసం మినిమం 6 మంత్స్ నుంచి ఇదే ఆ సైజులో ఉన్నాయి ఇవైతే.
చూడాలి ఇంక అసలు 1 ఇయర్‌కి వస్తాయేమో అవి. సో, ఇవి చిన్న రేగిపళ్ళు ఇవి కూడా వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడు సీజనో కాదో నాకైతే తెలీదు గానీ, కాయలైతే వచ్చున్నాయండి. యాపిల్ బేరు చాలా బాగా వచ్చుంది. చాలా ఉన్నాయి. ఇవి రాలిపోతున్నాయి. గాలికి రాలిపోతున్నాయి. వర్షం పడినా రాలిపోతున్నాయి. పండిపోయి రాలిపోతున్నాయన్నమాట. సో, ఇక్కడైతే కొన్ని వంకాయలున్నాయి. ఈ వంకాయలు గూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. అబ్బా! ఈ రౌండ్ వంకాయలు అసలు ఎంత బాగున్నాయో అసలు. అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. సూపర్‌గున్నాయి అసలు. సేమ్ సైజు మొత్తం. సో, ఇక్కడ పెద్ద వంకాయ ఒకటుంది. ఇది గూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ కొన్ని దొండకాయలు, కాకరకాయలు ఉన్నాయండి. ఇవి గూడా అయితే కోసుకుందాం. దొండకాయలైతే నేను హార్వెస్ట్ చేయనండి. అవి పండిపోయి రాలిపోతాయి. ఎందుకో నాకు ఈ కాయలు కొయ్యాలి అనిపించదు. కానీ ప్లాంట్ అయితే పెట్టాను. వస్తాయి అడపాదడపా. అడపాదడపా కాదు, మంచిగానే వస్తాయి. సీజన్ వైజ్ వస్తాయండి అవి. ఎప్పుడు పడితే అప్పుడు రావు. సో, ఇక్కడైతే ఇవి పెద్ద టమోటాలు, చెర్రీ టమోటాలాగా కాస్తున్నాయి. లాస్ట్ టైం చెప్పాను కదండీ! ఇవి కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు కాయవన్నమాట. కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడు గంపలు గంపలు కాస్తాయి. అది దీని స్ట్రాటజీ. సో, ఇక్కడైతే కొన్నున్నాయి. ఈ కొన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఫైనల్‌గా ఈ ఇయర్ అయితే అల్లం సక్సెస్ అయిందండి. అల్లం అయితే పెట్టాను. మనకి పసుపు ఎంత బాగొచ్చిందో చూసారు గదా! సో, అల్లం గూడా అయితే పెట్టాను. అల్లం మొత్తం మొలకలైతే వచ్చేసినియి. కానీ ఒక టబ్‌లోనే పెట్టా అనమాట. సో, ఇక్కడ పొన్నగంటి ఆకుకూర ఉంది. ఇది మొత్తం కోసేసుకుందాం. చూసారా మొత్తం కోసేసాననమాట. వీడియో లెంత్ ఎక్కువైద్దని చెప్పి మీకు కట్ చేసి చూపిచ్చేస్తున్నాను. కొంచెం తోటకూర కూడా ఉంది. అది కూడా కోసేసాను. ఈసారి ఎలాగైనా అల్లం అయితే మంచిగా మనం హార్వెస్ట్ చేయాలండి బాగా. లాస్ట్ టైం ఏదో ఒక కొమ్మో అట్లా వచ్చింది కానీ ఈసారి మంచిగా తీసుకోవాలి. సో, ఈరోజు ఆకుకూర కూడా అయితే హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ టైం మళ్ళీ పచ్చిమిర్చి అయితే రావడం అనమాట. ఒకే ప్లాంట్‌కి వచ్చినాయి. అది కూడా ఏంటో ఇది ఆకుముడత తెగుల్లాగా వచ్చేసింది పచ్చిమిర్చి ప్లాంట్‌కైతే. అసలు ఎంత బటర్ మిల్క్ ఎంత స్ప్రే చేసినా సరే ఇది పోవట్లేదనమాట. సో, ఇంకా చూడాలి. సో, ఈ 3 అయితే వచ్చున్నాయి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో, ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇదన్నమాట. తోటకూర, ఫ్రూట్స్ వచ్చాయి మనకి ఈరోజు. సమ్ వెజిటేబుల్స్ కూడా అయితే వచ్చాయి. సో, ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.